అదే చెప్తూ ఉంటారు. ఎన్నో పూజలు చేస్తాము, ఎన్నో శుభకార్యాలు ఎన్ని చేసినా మాకు ఆ మనశ్శాంతి ఉండట్లేదు, ఏవి ఎన్ని జరగట్లేదు గుడులు తిరిగినా, ఎన్ని హిమాలయాల్లో యోగుల్ని సందర్శించినా, ఎందరు బాబాల్ని కలిసినా, ఎన్ని నదుల్లో పుణ్య స్నానాలు చేసినా పితృశాపం మాత్రం తొలగించు. మరి అది తొలగించుకోవాలి. దానికి తొలగించుకోవడానికనే కొన్ని ప్రాంతాలు పూర్వం గోకర్ణ లాంటిది, ఇటువంటి కుక్కే సుబ్రహ్మణ్య, రాహు కేతు శాంతి చేసే చోట్లలో ఈ మోక్ష నారాయణ బలి అటువంటివి చేస్తుంటారు గోకర్ణలో. అటువంటి చోట్ల ఈ మోక్ష నారాయణ బలి చేయడం వలన ఆ ఆత్మకు మోక్షం కలిగి నారాయణుడి చెంతకు చేరుతుంది. అదే మోక్ష నారాయణ బలి. ఆత్మను మళ్ళీ బలిస్తున్నాం దేవుడికే, ఐక్యం తీసుకోవాలి. కాబట్టి అటువంటి అద్భుతమైన తత్వాన్ని మన వారు ఎప్పుడో గుర్తించి వేదకాలంలోనే ఇవన్నీ చేశారు. ఇప్పుడు అవి ఇంకా ఎక్కువయ్యాయి.